This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with a YouTube channel. Guys, ఈరోజు మనకి అమెజాన్ నుంచి కొత్త నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ చేశారు. మళ్ళీ వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. గైస్, ఎవరు అనుకున్నారు? 12th పాస్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి, ఎనీ డిగ్రీ వాళ్ళకి, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి కూడా, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఆర్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే విధంగా ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్గా అమెజాన్ యొక్క అఫీషియల్ పేజ్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని అప్పుడు మీకు ఒక మెయిల్ వస్తుంది. ఇంటర్వ్యూ యొక్క లొకేషన్ అవ్వచ్చు, దాని యొక్క గైడ్ లైన్స్ అన్ని కూడా అవి తీసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మీరైతే వెళ్ళాల్సి వస్తుంది. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్, ఎడ్యుకేషన్ పర్పస్ గురించి అమెజాన్ యొక్క అఫీషియల్ పేజ్ నుంచి డిస్కస్ చేస్తాను. డీటెయిల్స్ అన్ని కూడా ఏది కుక్కర్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కనిపిస్తపడద్దు. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ ఆర్ బ్లూ కలర్లో ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసి మీరు డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అమెజాన్ నుంచి ఇచ్చిన రోల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి అన్ని కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఎస్ గైస్, మీరు ఇక్కడ చూడండి, మనకి అమెజాన్ నుంచి అమెజాన్ కస్టమర్ సపోర్ట్ హైదరాబాద్ రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ మీకు అయితే చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను. ఓకే, 0 to 5 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్ అటెండ్ అవ్వచ్చు. హైదరాబాద్లోని జస్ట్ 100 వేకెన్సీస్ ఉన్నాయి గాయస్. ఓకే, ఇది మాత్రం సూపర్, అందుకే తప్పకుండా అయితే ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి ఇది అమెజాన్ వాయిస్ సపోర్ట్, మన వర్క్ ఫ్రమ్ ఆఫీసే రోల్ ఇది. సో మనకు తెలుసు కదా, అమెజాన్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ప్రోడక్ట్స్ కస్టమర్స్ ఆర్డర్ చేసుకుంటుంటారు, రైట్? సో ఆ యొక్క ఆ ప్రోడక్ట్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత, సో ఏమైనా డిఫెక్టివ్ పీస్ ఏమైనా రీచ్ అయినా, లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఆ యొక్క ప్రోడక్ట్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, మీరు ఒక కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు కదా, అమెజాన్ కస్టమర్ కేర్కి. ఆ యొక్క కస్టమర్ కేర్ సపోర్ట్ లాగా ఆర్ అసోసియేట్ లాగా మీరైతే యాక్ట్ చేసి మీరు ప్రాపర్గా వర్క్ చేసుకుంటారు అనమాట. ఓకే, దానికి మినిమం క్వాలిఫికేషన్ చూడండి 10+2, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమాలు కూడా ట్రై చేయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై అని ఇచ్చారు. నెక్స్ట్, క్యాండిడేట్స్ విత్ బీపీఓ ఎక్స్పీరియన్స్ వుడ్ హ్యావ్ ఎడ్జ్ అన్నారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ అవుతుంది, బట్ అలా అనేసి అందరూ కాదు. సో ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ప్రాపర్గా అయితే ఉండాలి గైస్, అది మాత్రం గమనించండి. షుడ్ బీ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్ కూడా మీరు అయితే ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ ఉంటాయి అనుకోండి, నైట్ షిఫ్ట్స్ కూడా కంఫర్టబుల్గా అయితే మీరు తప్పకుండా అయితే అటెండ్ చేయండి. మనకి అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి, మీరు చెక్ చేసుకోండి అక్కడ. సో డేట్ విషయానికి వస్తే 24th April ఫ్రైడే, 25th April సాటర్డే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేసిన పని ఏంటంటే, ప్లీజ్ ఫిల్ దిస్ సర్వే అండ్ రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్. బేసిస్ రిజిస్ట్రేషన్ ఇన్విటేషన్ విల్ బీ సెంట్ ఆన్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఇచ్చారు. సో వాళ్ళే మనకి అమెజాన్ యొక్క సర్వే ఫామ్ ఒకటి ఇచ్చారన్నమాట. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే రీడ్ అయితే అవుతుంది. చూడండి, మనకి డైరెక్ట్గా అమెజాన్ యొక్క అఫీషియల్ పేజ్ నుంచి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేయండి. మీకు మెయిల్కి వాళ్ళైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తారన్నమాట. ఓకే, ఇంకా క్లియర్ కట్గా చూడండి ఒకసారి. మినిమం 12th పాస్ వాళ్ళు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ రిటన్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అంతా వెళ్ళొచ్చు. నైట్ షిఫ్ట్స్ ఓకే అన్న వాళ్ళు. నెక్స్ట్, ఏమేమి పట్టుకెళ్ళాలని ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. అప్డేట్ రెజ్యూమ్ పట్టుకెళ్ళాలి. వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ పట్టుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా పట్టుకెళ్ళాల్సి వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ. వాక్ ఇన్ విండో మనకి 9 AM నుంచి 11:30 noon వరకు ఉంటుంది. మాత్రం చెక్ చేసుకోండి. బిఫోర్ దట్ కంపల్సరీ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కింద ఇంట్రెస్టెడ్ అనేసి మీద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. అండ్ ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.